బెడ్రూమ్ లో బెడ్ ఎక్కేస్తుంది. ఓకే అండి. మనం తినే చాక్లెట్లను తినేస్తుంది. ఏం బిస్కెట్లైనా తినేస్తుంది సార్. మెయిన్ ఎవరైనా మనిషి లేకపోతే అరిసి గోల్ చేసేస్తుంది. మనిషి కంపల్సరీగా ఉండాలా. నేను ఒక ఆవును కొనుక్కోవాలి, నేను మేపుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తికి అయితేనే వాళ్ళు చెప్పినట్టుగా ఇవి ఉంటాయి, ఆయన అన్నట్టుగా ఇవి ఉంటాయి. మేము మన ఇంట్రెస్ట్ పెట్టే అవి మూవ్ అవుతాయి సార్. ఆవుని కానీ ఎప్పుడు కూడా సిరాకు పడకూడదు సార్. మేము కసురుకోకూడదు, ప్రేమగా దాని దగ్గరకు వచ్చి ఇంకో ఇట్లా దూకొని మన ఫ్రెండ్లీగా ఉంటే అవి కూడా ఫ్రెండ్లీగా మనం ఎక్కడున్నా పరిగెట్టుకు వస్తాయి. ఇలా దూమని చెప్తాయి సార్. అలా నిబురుతానే ఉంటది. నువ్వు గంట నిబురినా అలా ఉంటది. డైలీ డైరీ ఫామ్ న్యూస్ ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న రైతులందరూ కూడా ధన్యవాదాలు అండి. మన ప్రజెంట్ రాజమండ్రి దగ్గర నందిని డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. వీళ్ళ దగ్గర అడుగున్నర ఆవులు అయితే ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుందండి. వాటి గురించి ఒకసారి వివరంగా అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మీ ఫామ్ లొకేషన్ అయితే ఒకసారి చెప్పండి అన్న. నా తూర్పుగోదావరి జిల్లా జగ్గపేట మండలం రామవరం నా సొంత విలేజ్ సార్. నా డైరీ వచ్చేసి నందిని డైరీ ఫామ్. నా పేరు వచ్చి దుర్గాప్రసాద్ సార్. అయితే మనం ఎప్పుడు కూడా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అనేవి ఎక్కువ సెకండ్ క్వాలిటీ మనం ఎక్కువ ఛానల్లో మనం చూపించాం సార్. అయితే ఇప్పుడు మనం చిన్న సైజు అంటే స్మాల్ సైజ్ అండి, అడుగున్నర సైజ్ అనేవి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్రజెంట్ అవి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజు ఉన్న ఆవులు చూపించడం అయితే అవుతుంది. మీకు ఇవి వచ్చేసి మేల్ సార్. ఇది వచ్చేసి మేల్ 1.5 years సార్. దీని ఏజ్ వచ్చేసి దీని హైట్ వచ్చేసి మనకి 24 inches. ఇది మేల్ ఫీమేల్ సార్. ఇలా జత ఇవి జత వచ్చేసి మేల్ ఫీమేల్ 1.5 years సార్. ఇవి మిల్క్ తాగడం అట్లా ఏమి ఉండదు సార్. మీకు పచ్చగడ్డి, ఎండుగడ్డి, దానా వీటికి ఎక్కువ మనం అలవాటు చేసింది ఏంటంటే గోధుమతో కూడా మనం అలవాటు చేసింది వీటికి. గోధుమతో కూడా తింటే మార్నింగ్ ఈవినింగ్ మధ్యలో అయినా మీరు వాటర్ పెట్టుకోవచ్చు. ప్లస్ మీరు గడ్డి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి. గోధుమ తోడు అంటే ఎంత పెట్టాల్సి ఉంటుంది అన్న? ఈ రెండిట్లకి వచ్చేసి 1/2 kilo సార్. మార్నింగ్ 1/2 kilo, ఈవినింగ్ 1/2 kilo. కిలో సరిపోతుంది అన్న. 1 kilo వచ్చేసి ఒక రోజుకి. అంటే వాటర్ కలుపుకొని ఉత్తి పెట్టేసి తినేస్తాయి. వాటర్ పెట్టిన అవసరం లేదు. ఇంకా కొద్దిగా 2 years వచ్చిన తర్వాత అప్పుడు వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వాటర్ అవసరం లేదు సార్. అట్లా ఇవి కూడా వైట్ కలర్ సార్. మీకు ఇందాక రెడ్ కలర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మేల్ ఫీమేల్ సార్. ఇవి ఇది మన మన ఒరిజినల్ మన బుల్ తో క్రాస్ చేపించిన ఒరిజినల్ ఆవులు పుట్టినవి మాత్రమే ఇవి. ఇప్పుడు మన ఫామ్ లో ఉన్న బుల్ కి క్రాస్ అయినవి. అంటే మీకు ఇప్పుడు వరకు చూపించలేదు. మేము మొత్తం ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి మీకు అనుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ చూపిస్తున్నాము. ఇవి మన బుల్ కు పుట్టినవి ఒరిజినల్ ఆవులకి. అంటే మనది ఇన్ని ఆవులు ఒకే దగ్గర అలా మెయింటైన్ చేస్తారు. మీరు చిన్న ప్లేస్ చూపిస్తున్నారు కదా అని అనుకుంటారు. నాది ఆల్రెడీ 30 acres ఫామ్ ఉంది సార్. నాది వేరేది. అది అంతా పామేల తోట. అయితే అందులో ఇవి తిరిగి వస్తాయి. అందులో తింటే అక్కడ మన షెడ్ అన్ని కూడాను. అంటే అన్ని ఒకే దగ్గర పెడితే పాడైపోతాయని చెప్పి అన్ని తిరిగి మేసి వస్తాయి ఒరిజినల్ ఆవులు అన్ని కూడాను. సెపరేట్ గా మన బుల్ తో క్రాస్ చేయించిన వెంటనే అక్కడ పెట్టేస్తాం సార్ మనం. తర్వాత ఇవి కూడా ఫీమేల్ సార్. ఇవి కూడా ఫీమేల్. ఇది గోధుమ కలర్ సార్. ఇది కూడా 1 year ఏజ్. ఇది కూడా 1 year. ఇవి మేల్ ఫీమేల్ సార్. ఇలాగా వైట్ కలర్. ఈ వైట్ మేల్ అండ్ ఫీమేల్. వైట్ మేల్ ఫీమేల్. ఇవి వచ్చేసి 1 year సార్. ఇవి రెండింటికి ఏజ్ వచ్చేసి 1 year. ఇవి ఆల్రెడీ మనకి సేల్ అయితే అయిపోయినాయి సార్. అయ్యి బెంగళూరు వెళ్తాయి. ఎల్లుండి మార్నింగ్ వెళ్తాయి సార్. ఇవి బెంగళూరు ఇచ్చారా? బెంగళూరు ఇచ్చాను సార్. ఆయన డైరెక్ట్ గా వచ్చారా లేదంటే? ఆయన రాలేదు సార్. ఆయన రాలేదు. అది మన మీద నమ్మకంతో ఆయన వీడియో కాల్ చూసుకున్నాడు. ఆయన అడిగిన దానికి మనం సమాధానం చెప్పి ఆయన డౌట్ క్లియర్ చేసి మనం ఈ 2 జత తీసుకున్నారు సార్ ఎవరు. ఇవి రేపు మార్నింగ్ మనం పంపిస్తాం సార్. ఇవి మరి ఎలా ట్రాన్స్పోర్ట్ ఎలాగన్నా వెహికల్? అది ఇవి ఆయన ఓన్ వెహికల్ ఉంది సార్. ఎత్తుగా 7-seater వెహికల్ ఉంది సార్. ఆయన కార్ పంపిస్తే వెనకాల బ్యాక్ సైడ్ డిక్కీలో వేసుకెళ్ళిపోతారు. 2 కూడా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ పెట్టేస్తాయి సార్. 2 కాదు సార్, 4 కూడా ఎట్టుకోవచ్చు. ఎత్తుగా 7-seater అయితే 4 వాటిని వేసుకెళ్ళచ్చు. బ్యాక్ సైడ్ 4 కూడా పెడతాయి సార్. అందుకని ఈ చిన్న సైజు కాబట్టి పెద్ద ప్లేస్ ఉండవు సార్. మనం అందులో సిట్టింగ్ అంతా కూడా గడ్డి అన్ని పాంజీ టైప్ లో పెట్టేసిన తర్వాత ఇవి 2 కావాలితే 2, 4 కావాలితే 4 కూడా మనం బ్యాక్ సైడ్ ఎక్కించవచ్చు. అంటే మనం ఎందుకంటే మనం ఎప్పుడు 300 రోజులు ఎప్పుడు పంపిస్తాం కాబట్టి మనం మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ కూడా మనం కార్లో కావాలితే కార్లో వేసి పంపిస్తాం. లేదు వెహికల్ కావాలంటే వెహికల్ మన బడా దోస్త్ కానీ, లైలాండ్ దోస్త్ కానీ, టాటా ఇంటర్ కానీ కస్టమర్ ఎటు కంఫర్టబుల్ గా ఉందంటే ఆ కంఫర్టబుల్ గా మనం ఎప్పుడు కూడా పంపిస్తాం సార్.
ఓకేనా. వెహికల్ అయితే వాళ్ళ అరేంజ్మెంట్ మీరే అరేంజ్ చేస్తారనా లేదా అరేంజ్ చేయమంటే మనం ఓన్ గా మనం అరేంజ్ చేసి ఆయనకి డెలివరీ అయ్యేంత వరకు కూడా బాధ్యత నాదే ఉంటది. లేదు ఆయన వెహికల్ ముందు వచ్చి తీసుకెళ్తా అంటే ఆయన వెహికల్ మొత్తం అన్ని కూడా మనం చేసి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా నీట్ గా చేసి పంపిస్తాం సార్. ఓకేనా. ఇవి టైల్స్ మీద మనకి బెడ్రూమ్ లోను తిరుగుతాయన్నా ఫ్రెండ్లీ? తిరుగుతాయండి. అంటే కొంతమంది అనుకుంటారు టైల్స్ జారిపోతాయి కదా, ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా అనుకుంటారు. అవునన్నా. కాకుండా ఫస్ట్ పట్టుకెళ్ళి ఒక రోజు 2 రోజులు మాత్రమే వాటికి కొత్తగా ఉంటది. ఓకేనా. తర్వాత వాటికి వాక్ చేసేస్తారు సార్, అటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఎందుకంటే మనం ఇప్పటికి మనం పంపించినవి 10 సంవత్సరాలు చేస్తున్నాం సార్. ఇప్పటికి ఎన్ని ఆవులు పంపించాం అన్నది నాకు కూడా గుర్తులేదు. ఏ ఒక్కరు కూడా మనకి బాధపడి రిటర్న్ కాల్ చేయడం అనేది ఎప్పుడు కూడా లేదు. కాకపోతే ఎవరన్నా పట్టుకెళ్ళి రాకనే అలా చెప్తారు, పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ ఎవరని చెప్పేసి అనుకుంటారు. వేరే వేరే డైరీ ఫామ్ లో చేయొచ్చాము కానీ నేను ఎప్పుడు కూడా అలా చేయనండి. ఒక రూపాయి ఎక్కువ తక్కువ మనం ఇద్దరం మాట్లాడుకుంటాం తప్ప మూడో పర్సన్ నేను ఇన్వాల్వ్ చేయను. అది మీరు ఎప్పుడు కూడా నమ్మకంగా నా దగ్గర పట్టుకెళ్ళచ్చు సార్. ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 7095771148 సార్ నా నెంబర్. 360 రోజులు ఎప్పుడు ఎనీ టైం నైట్ టైం కాల్ చేసినా సరే నేను రెస్పాన్స్ అవుతాను, మీకు సమాధానం చెప్తాను సార్. ఓకేనా. అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎవరికైనా కానీ పెంచుకోవడానికి ఆవులు కావాలంటే కనుక ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. అన్న ప్రజెంట్ మన ఫామ్ లో ఎన్ని జతలు ఉన్నాయన్న? ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర అయితే ఒక 20 జతల వరకు ఉన్నాయి. అన్ని కూడా క్లీన్ చేయలేదు సార్. అంటే మీకు అన్ని క్లీన్ చేయడానికి బోల్ టైం పడుతుంది అని చెప్పి ఇవి మాత్రమే క్లీన్ చేసి పెట్టించాను. ఇంకా 10 జతలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను సార్. ఓకేనా. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూద్దరు. చూసుకోవచ్చండి. చాలా చిన్న ఆవులు అయితే అన్నాళ్ళ ఫామ్ లో అయితే ఉన్నాయండి. అన్న చెప్పండి అన్న, దీని గురించి చెప్పండి అన్న. ఇది చిన్న సైజ్ సార్, ఇంకా మనకి 6.5 సైజ్ అండి. ఇది కరెక్ట్గా 1 ఇయర్ ఫీమేల్ అండి ఇది. ఓకేనా. 1 ఇయర్ అన్న దీని ఏజ్. ఇది ఏంటంటే మనుషులు ఉండాలి సార్ దీనికి ఎక్కువ. ఓకేనా. బెడ్రూమ్ లో బెడ్ ఎక్కేస్తుంది. ఓకేనా. మనం తినే చాక్లెట్లను తినేస్తుంది, ఏం బిస్కెట్లైనా తినేస్తుంది సార్. మెయిన్ ఎవరన్నా మనిషి లేకపోతే అరిసి గోల్ చేసేస్తుంది. మనిషి కంపల్సరీగా ఉండాలా. కాకపోతే ఈ మధ్య బాగా అలవాటు అయిపోవడం వల్ల మా వెళ్ళే కారులోనే ఒకసారి వేసుకెళ్ళిపోతున్నా. కాకపోతే దీన్ని అమ్మడానికి ఇష్టం లేదు కానీ కాకపోతే మనం తప్పదు కదా, ఎప్పుడో ఫీల్డ్ లో ఉన్నాం. మన ఆల్రెడీ అడిగారు, కొద్దిగా బారింగ్ లో ఉంది. మాక్సిమం అయితే అవ్వచ్చు, లేకపోతే ఇది ఎవరికి వెళ్ళాలంటే వాళ్ళకి వెళ్తుంది. వీటిని మనం మచ్చిక చేసుకోవడం, మనకు చేరు చేసుకోవడం ఎలా? ఏదో బెల్లం ముక్క అది పెడితే అది మనం అలవాటు చేసుకోవడమే ఉంటుంది సార్. మెయిన్ ఒక ఆవుని కొనుక్కోవాలి, నేను మేపుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తికి అయితేనే వాళ్ళు చెప్పినట్టుగా ఇవి ఉంటాయి, ఆయన అన్నట్టుగా ఇవి ఉంటాయి. మెయిన్ మన ఇంట్రెస్ట్ పెట్టే అవి మూవ్ అవుతాయి సార్. ఆవుని కానీ ఎప్పుడు కూడా చిరాకు పడకూడదు సార్. మెయిన్ కసురుకోకూడదు, ప్రేమగా దాని దగ్గరకు వచ్చి ఇంకో ఇట్లా దూకొని మన ఫ్రెండ్లీగా ఉంటే అవి కూడా ఫ్రెండ్లీగా మనం ఎక్కడున్నా పరిగెట్టుకు వస్తాయి. ఇలా దూమ్ అని చెప్తాయి సార్. అలా నిబురుతానే ఉంటది. నువ్వు గంట నిబురినా అలా ఉంటది, ఇలా పడుకుంటది. మనం ఎలా ఎక్కువ మనం దీనికి ప్రిఫరెన్స్ ఇస్తేనే ఇవి మనకి ఎప్పుడు కూడా మన మనిషి వచ్చాయని గుర్తెట్టుకొని మన దగ్గర పరిగెట్టుకు వస్తుంది సార్. ఓకేనా. ఇదైతే నేను చూసిన అన్నట్లు కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపించింది అన్న. చాలా ఫ్రెండ్లీ అండి, మనుషులు ఉండాలి సార్, ఎక్కువ మనుషులు ఉండాలా. చంటి పిల్లలు ఎవరన్నా అలా వాక్ చేసుకెళ్తే వాళ్ళ వెనకాల పరిగెట్టుకు వెళ్ళిపోద్ది సార్. వాళ్ళ వెనకాల వాక్ చేసుకుని వెళ్ళిపోద్ది. బండి వెళ్ళినా బండి వెనకాల పరిగెట్టుకు వెళ్ళిపోతుంది. అంటే మన మనుషులు వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా పరిగెడుతుంది అనమాట సార్. అన్న ఈ చిన్న ఆవులు ఏమైనా పిల్లల్ని పొడవడం గానీ గుద్దడం గానీ చిరాకు పడడం అట్లా ఏమి ఉండదు సార్. చిన్న ఈ పొడవడం తనడం అనేది ఏమి ఉండదు సార్. ఎక్కువ వాళ్ళతో వెనకాల పరిగెడతా చూస్తా చెప్ప తనటం అనేది పొడుతుంది. ఎక్కడ చేయట్నా చిన్న పిల్లలు ఉంటారు గబ్బుకి మనం అటు ఇటు లేదండి. ఆ చిన్నపిల్లలు అంటే మనం చిన్న కూరలు కూడా పెద్దోడు చిన్నోడు ఉంటే ఎలా ఉంటారు అలాగే ఇవి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాం, అంతేగాని పొడవడం అనేది అయితే ఉండదు సార్. ఓకేనా. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి సార్. ఎంతో ఫ్రెండ్లీ నేచర్ తో అయితే ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఈ వయసు నుంచి తీసుకుంటే మనకి రేపు పొద్దున్న మీరు బాగా అలవాటు అయిపోతాయి సార్. ఇంకెప్పుడు ఇంకా వదలలేనంట ఇదిగా అయిపోతాయి. ఓకేనా. లక్ష్మి, నందిని అంటే ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు మనం పిలిస్తే వచ్చేటట్టుగా ఉంటాయి సార్ ఈ వయసు నుంచి మనం తీసుకుంటే. ఓకేనా. మీకు ఎవరికైనా కనుక ఆవులు కావాలంటే కనుక ఈ స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నెంబర్కి ఫోన్ చేసి మీరైతే వివరాలు అయితే తెలుసుకోవచ్చు.